ప్రభుత్వ పాఠశాలలు హాస్టళ్లు పర్యావరణానికి ప్రతిబింబంగా తీర్చిదిద్దాలని గనుల భూగర్భ వనరుల శాఖ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం ముస్తాఖాన్పేటలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత సంక్షేమ వసతి గృహ సముదాయంలో మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి రవీంద్ర పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్లో చదివే విద్యార్థుల స్వయం సమృద్ధితో చక్కటి వాతావరణాన్ని అలవర్చుకునేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు సలహాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టళ్లు పాఠశాలల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ స్కూల్స్ ను కూడా భవిష్యత్తులో జీరో కార్బన్ సిస్టమ్ లో చేయాలి. జీరో నెట్ జీరో కార్బన్ హెల్తీ క్యాంపస్ ప్రోగ్రామ్ కింద ఈ హాస్టల్స్ ని అన్నిటినీ కూడా అక్కడ వచ్చే వ్యర్థాల ద్వారా ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి చేసుకోవడం కానీ, అలాగే సోలార్ పెట్టుకుని సోలార్ కరెంటు ఉత్పత్తి కానీ, అలాగే ఇక్కడ చెట్లు నాటడం వల్ల కార్బన్ ని మనం తగ్గించుకునే దానికి అవకాశం వస్తుంది. అట్లాగే కొన్ని ఏదైతే మనం వంటకు కావాల్సినటువంటి కాయగూరలను కూడా ఇక్కడ పండించుకునే దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ వారు కూడా సహకరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి మొన్న వారిని కూడా కలవడం జరిగింది, వారు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. మరి మన కృష్ణా జిల్లాలో 17 హాస్టల్స్ ని ఐడెంటిఫై చేసి ఈ ఫస్ట్ ఫేజ్ లో ఈరోజు 17 హాస్టల్స్ లో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిన్నతనం నుంచి పిల్లలకు కూడా దీని మీద అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ హాస్టల్స్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇవాళ విపరీతమైనటువంటి పొల్యూషన్ పెరిగిపోతా ఉంది. ఇవాళ మనం చేసినటువంటి తప్పిదాల వల్లే ఈరోజు పర్యావరణ సమతుల్యం పాటించకపోవడం వల్లే ఈరోజు ఎండలు కానీ, సమయానికి వర్షాలు పడకపోవడం కానీ, ఇవన్నీ కూడా కేవలం మన చేతులారా మనం చేసుకున్నటువంటి తప్పిదాలు. దీన్ని అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యర్థాలన్నింటినీ కూడా మనం తిరిగి మళ్ళీ కొన్ని, ముఖ్యంగా ప్లాస్టిక్ ఏదైతే ఉందో, ప్లాస్టిక్ అసలు రీయూజ్ చేయడానికి అది కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది మళ్ళీ మామూలుగా భూమిలో కలవడానికి. అలాంటి ప్లాస్టిక్ ని మనం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకుండా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనం వాడుతున్నటువంటి వేస్ట్ వాటర్ ఏదైనా కూడా శుద్ధి చేసి బయటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు జలచరాలు కూడా దీనివల్ల మరి చాలా నష్టం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనకు కనపడదు కానీ భవిష్యత్ తరాలకి ఇది చాలా మరి ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తుంది. దానికోసం ఈ రోజు మనం అందరం కూడా దీన్ని ప్రతిజ్ఞగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలా. మరి ఈ రోజు ఇక్కడ మల్కాపట్నంలో ముస్తాఖాన్పేటలో ఉన్నటువంటి ఈ హాస్టల్కి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒక టీం కింద వేసి దీన్ని పూర్తి స్థాయిలో ఏదైతే ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆ మోడల్ గా ఈ హాస్టల్ కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణ దినోత్సవాన్ని బాధ్యత